రామచంద్రమూర్తి సుహృత్తు, ఆపదలో కాపాడుతాడు. అందుకే ఆయన గురించిన శ్లోకాల్లో కూడా ఆ మాట ఉంటుంది. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను అపహరించేవాడు అన్నారు. ఏదో సంపదల్లో తోడుగా ఉండేవాడు రాయకూడదా? కవి ఇష్టమండి, ఆయన రాయలేదు. అలా అంటే రామచంద్రమూర్తికి సంబంధించిన మాట అవ్వదు. అది రాముని వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది. ఆపదల్లో కాపాడేవాడు మిత్రుడు. తప్పు పని చేయకుండా మనకి మంచి సలహా ఇచ్చి, మిత్రమా నువ్వు పెద్ద స్థానంలో ఉన్నావు, నీ గురించి నేను కొన్ని మాటలు వింటున్నా, నేను స్నేహితుడిగా వినలేకపోతున్నా, దయచేసి సవరించుకో అని మనకి ఫోన్ చేసి చెబితే, లేదా మన ఇంటికి వచ్చి నెత్తి మీద కూర్చుని చెంప మీద కొట్టైనా చెబితే వాడు ప్రాణ స్నేహితుడి కింద లెక్క. ఆయన మాటల్ని మనం వేదవాక్యాల్లో తీసుకుని మన ప్రవర్తనను సరిచేసుకుంటే మనం నిజంగా స్నేహాన్ని గౌరవించినట్టు లెక్క. లేకపోతే నువ్వెవడు నాకు చెప్పడానికి అన్నావు ఉంటే శ్రీ మహావిష్ణువును తిరస్కరించినట్టే.